ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ విద్యా విజ్ఞాన సాంస్కృతిక సేవా దివిటి కమిటీ ఆవిర్భావం అనాదిగా జ్ఞానభూమిపై విరాజిల్లు భరతభూమిలో పావన ఉత్తుంగ తరంగాల పరవళ్లతో కృష్ణమ్మ కనువిందు చేయ అపర కరుణామూర్తి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైన విజయవాడ పట్టణం నందు అసమాన దేశభక్తితో ప్రజాహితులై నిస్వార్థపరులైన శ్రీమంతులు విద్వన్మూర్తులైన కొందరు వైశ్య ప్రముఖులు బ్రిటిష్ పాలనలో మన విద్యా విధానం మన జీవనోపాధికి ఉపయుక్తంగా లేదని గ్రహించి అనంత జాతీయ భావనతో విజయవాడ పురవాసులకు చక్కని విద్యాబోధన అందించి వారి విద్యావసరాలు తీర్చాలని జగన్మాత శ్రీ కన్యకా పరమేశ్వరి ప్రేరణ చేత 1907 నవంబర్ 7వ తేదీన బ్రాహ్మణ వీధిలో శ్రీ ఆకెళ్ల వెంకయ్య పంతులు గారి ఇంట్లో 3 విద్యార్థులు 1 ఉపాధ్యాయునితో వీధిబడిని స్థాపించారు. క్రమేపీ 60 మంది విద్యార్థులతో వీధిబడి మరింత విస్తృతమవుతున్న వేళ శ్రీ అద్దేపల్లి వెంకట గురునాథ రామశేషయ్య గారు, విసంశెట్టి వెంకటరత్నం గారు, గురుమహంతి అప్పలస్వామి గారు తమ స్వంత ఆస్తులను హామీగా ఉంచిన తరుణాన వారి మహోన్నత పరోపకార గుణాల నడుమ శ్రీ కన్యకా పరమేశ్వరి విసంశెట్టి వెంకటరత్నం హిందూ హై స్కూల్ ఆవిర్భవించింది. అంతకు పూర్వమే 1911 జనవరి 20వ తేదీన సొసైటీ యాక్ట్ క్రింద ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ మహోన్నత ఆశయాల నడుమ ఆవిర్భవించింది. కమిటీ వారి ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో విద్యాపోషణ, యువతకు బంగారు భవిష్యత్తు. హిందూ హై స్కూల్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రగతి పథమందు విద్యను అందిస్తున్న విద్యా సంస్థలలో ప్లే స్కూల్స్ నుండి పీజీ వరకు మరియు ప్రొఫెషనల్ కోర్సుల నందు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధనలలో నిపుణత నొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల నడుమ సగర్వంగా 8,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ బంగారు జీవితాలకై కమిటీ వారి దిశా నిర్దేశనంలో ఆణిముత్యాలై ప్రకాశిస్తున్నారు. మారుతున్న కాలానికి తగినట్లుగా నూతనమైన కోర్సులతో ప్రాథమిక విద్యాస్థాయి నుండి కళాశాల ఉన్నత విద్యను అభ్యసించు విద్యార్థుల వరకు చక్కని నైతిక విలువలు, క్రమశిక్షణ, విద్యయందు పట్టుదల విద్యార్థులలో ప్రతిబింబిస్తున్నాయంటే అవి కమిటీ వారి యొక్క సామర్థ్యానికి నిదర్శనాలై కనిపిస్తున్నాయి. కమిటీ వారు అధ్యాపక బృందంతో కలిసి చర్చించి విద్యార్థుల హాజరు శాతాన్ని మరియు వారి ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా పెంచుటకు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయుట, చక్కని పర్యవేక్షణ ద్వారా విద్యార్థిని కంటికి రెప్పలా కాపాడుట కమిటీ వారి నిబద్ధతకు తార్కాణమని చెప్పవచ్చు. విద్యయందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థికంగా హార్దికంగా ప్రోత్సాహాన్నిస్తూ కమిటీ వారు విద్యార్థుల్ని ముందుకు నడిపించడం నిజంగా ప్రశంసించదగినట్టి అంశం. విద్యార్థులలో మరింత జ్ఞానకాంతులు పరిఢవిల్లాలనే సంకల్పంతో కమిటీ వారు కళాశాలలతో కలిసి మమేకమై జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో యూజీసీ వారితో కలిసి సెమినార్స్, వర్క్షాపులు నిర్వహించడం, సామాజిక, వైజ్ఞానిక, సాంస్కృతిక అతిథి ప్రసంగాలు ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగినట్టి అంశం. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు తమ కోర్సులు పూర్తయిన మరుక్షణం సర్టిఫికేట్లతో కాకుండా మంచి కంపెనీలలో ప్లేస్మెంట్ సాధించి ఉద్యోగస్తులుగా తిరిగి సగర్వంగా బయటకు వెళుతున్నారంటే కమిటీ వారి అవిరళ కృషి గర్వించదగింది. విద్యార్థులకు సర్టిఫికేట్ కోర్సును అందించి వారిని తమ స్వశక్తిపై జీవితంలో ఎదిగేలా ఆధారమవుతున్న కమిటీ అవిరళ కృషి అభినందనీయమైనది. విద్యార్థులకు వారి విద్యాభ్యాసం నందు ఎలాంటి అవాంతరాలు కలగకుండా నిరాటంకంగా వారు చదువుకునేందుకు వారికి కమిటీ వారి ఆధ్వర్యంలో మెరుగైన సౌకర్యాలతో, అమ్మలాంటి ఆలనా పాలనలతో, తండ్రి వలె చక్కని పర్యవేక్షణలో హాస్టల్ వసతి సౌకర్యాలు విద్యార్థులకు ఎవరికి వారికి విడివిడిగా సమకూర్చుట వెనుక కమిటీ వారి నిర్విరామమైన శ్రమ, దీక్ష, దక్షతలు ప్రశంసించదగినవి. కమిటీ వారి చేయూతతో కుటుంబ వాతావరణంలో అధ్యాపక బృందం పనితీరు ఎన్ని తరాలు మారినా అన్ని తరాల వారు ఇట్టే కలిసిపోయి కమిటీ విస్తృతి మరింత పెరిగినా ఎవరికి వారే కమిటీ సభ్యులు తమ పరిధికి లోబడి పనిచేస్తూ కమిటీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల ప్రగతికి జీవం పోస్తున్న తీరు హర్షించదగినది. 1940-41 ప్రాంతంలో మెయింటెనెన్స్ గ్రాంట్ను ప్రభుత్వం వారు విద్యా సంస్థలకే ఇస్తూ
మరలా నిలుపుదల చేసి తిరిగి 1960లో ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది మొత్తం ఖర్చును యాజమాన్యం వారే భరించే అదనపు ఖర్చులు సైతం చెల్లిస్తామని పలికి కొంతకాలం చెల్లించి మరలా వెనకడుగు వేయగా సుమారు 50 సంవత్సరాల నుండి హిందూ హైస్కూల్స్ కమిటీ వారు 1940కి పూర్వం 1960 తదుపరి నుండి తమ సంస్థలలో పనిచేయు 500 మంది ఉపాధ్యాయులకు 300 మంది సహాయక సిబ్బందికి ఎన్నో ఇబ్బందులను అధిగమించి స్వశక్తితో నేడు గవర్నమెంట్ వారే అబ్బురపడేలా జీతాలను తగిన ఉపాధిని అందిస్తున్న శక్తివంతమైన సమర్థవంతమైన కమిటీ హిందూ హైస్కూల్స్ కమిటీ. ఎయిడెడ్ వారితో కలిసి పనిచేయు అన్ఎయిడెడ్ ఉద్యోగుల సంక్షేమార్థమై వారికి ఎన్నో రకాలుగా శక్తి మేరకు ఆర్థికంగా పరిపుష్టిని కలిగించడమే కాకుండా ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకుండానే అధ్యాపకుల విద్యార్హతల పెంపుదలకు ఎంఫిల్, పిహెచ్డి, ఎన్ఈటి, ఎస్ఎల్ఈటి ఆర్థికంగా హార్దికంగా చేయూతనందించుట కమిటీ వారి సహృదయతను చాటుతున్నది. నూతన విద్యా సంస్థల నుండి కాకుండా ఇతర విద్యా సంస్థలలో తగిన ఉపాధి లభింపని అధ్యాపకులకు అవకాశమిచ్చి వారికి ఉన్నతిని ఉపాధిని అందిస్తున్న ఆదర్శవంతమైన కమిటీ హిందూ హైస్కూల్స్ కమిటీ. చక్కటి విద్యావంతుల పట్ల ఆదరణ భావమున్న కమిటీ. కమిటీ వారు విద్యాసంస్థల అభివృద్ధిలో భాగంగా అధ్యాపకులను కూడా సమావేశములందు భాగస్థులను చేసి చక్కని సహృదయ ఆత్మీయ వాతావరణంలో తగిన ప్రణాళికలు రూపొందించుట గమనించినట్లయితే అధ్యాపకులతో కలిసి నడిచే ఆదర్శవంతమైన కమిటీ మన హిందూ హైస్కూల్ కమిటీ అన్న నిజం సూర్యుని తేజస్సు వలె లోకమంతటికీ విదితమవుతోంది. కమిటీ వారి నేతృత్వంలోని పాఠశాలలు, కళాశాలలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్న విషయాన్ని గమనిస్తే కమిటీ వారి చక్కని ఆత్మీయతా వైఖరిలో, కుటుంబ వాతావరణంలో అధ్యాపకులు సాయశక్తులా తమ విధులను నిర్వహిస్తున్నారన్న సత్యం మనల్ని నిజంగా ఆలోచింపజేస్తుంది. కమిటీ సుదీర్ఘ ప్రస్థానంలో వెల్లివిరిసిన ప్రగతి కాంతులు హిందూ హైస్కూల్స్ కమిటీ నిర్విరామంగా శ్రమించిన నిర్వహణా రీతి వలన గర్వంగా సగర్వంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా వేగంగా 110 వసంతాల వయసున మరింత ఉత్సాహంతో విద్యా సంస్థలను నడిపిస్తున్న కమిటీ నిజంగా విజయవంతమైన అనంతమైన విద్యా సంస్థల నడుమ విజయవాడ నందే సింహస్వప్నమనదగిన కమిటీగా ప్రకాశిస్తోంది. కమిటీ చొరవతో విద్యా సంస్థలలోని ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా విధానం వలన క్రమశిక్షణాయుత బాధ్యతాయుత స్ఫూర్తి వాతావరణంలో ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య సామాజిక విద్యా చైతన్యాన్ని కమిటీ ఎంతగా ప్రభావితం చేసిందో మనం తప్పక గమనించదగిన అంశం. కళాశాలల్లో, పాఠశాలల్లో ఆడపిల్లల సంఖ్య అసంఖ్యాకంగా పెరుగుతున్న పరిస్థితి గమనిస్తే స్త్రీ విద్య సమాజ పురోగతికి నాంది అన్న నానుడిని నిజంగా కమిటీ వారు మరింత బలపరిచినట్లే. కమిటీ వారి ఆధ్వర్యంలో కాకరపత్తి భావనారాయణ కళాశాల సగర్వంగా NAAC A గ్రేడ్ను సాధించుట, ఇటీవలే ప్రతిష్టాత్మకంగా CPE అవార్డు సాధించుట మనమంతా గర్వపడేలా భారతదేశంలోనే వేల సంఖ్యలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో మొదటి 100 కళాశాలల జాబితాలో NIRF 92వ ర్యాంకును సాధించుటకు కమిటీ వారి నిర్విరామమైన కృషి నిత్య స్మరణీయమైనది. కమిటీ వారి ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులే కాకుండా విశ్వమధ్యే స్థితో గురుహు అన్నట్లుగా శ్రీ రాజా సూరానేని వెంకట పాపయ్యరావు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గాంధీనగరం విద్యాసంస్థ నుండి సుశిక్షితులైన టీచర్లు సమాజాన జ్ఞానకాంతులు నింపడానికి తమ నైపుణ్యాల పెంపుదలతో సన్నద్ధం కావడం గమనించదగిన గర్వించదగిన అంశం. పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థ ద్వారా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేసి గొప్ప విద్యానుభవంతో ప్లేస్మెంట్స్లో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు విశేషంగా లభిస్తున్నాయంటే మారుతున్న కాలానికి తగినట్లుగా మారుతున్న విద్యను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందించాలన్న కమిటీ తపన ప్రశంసనీయమైనది. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒక అమూల్యమైన వరంలా వారి పై చదువుకు బాసటగా KBN PG కళాశాల ఉన్నత విద్యను అందిస్తూ యువ జీవితాల నడుమ భావి కాంతులను ప్రసరింపజేస్తుందంటే ప్లే స్కూల్ నుండి పీజీ వరకు ఎన్ని అవాంతరాలెదురైనా భావితరాలకు విద్యను అందించాలన్న కమిటీ వారి వజ్ర సంకల్పం కొనియాడదగినది. శ్రీ కన్యకా పరమేశ్వరి కళావేదిక ద్వారా
సకల కళలను చక్కని సౌకర్యాల నడుమ సమాజానికి అందించడమే కాకుండా నిష్ణాతులైన మహోన్నతులచే విద్యా వైజ్ఞానిక సామాజిక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిపూర్ణ వికాసవంతమైన సమాజానికి ప్రాణం పోస్తున్న కమిటీ ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ పలు విద్యా సంస్థలకు ధీటుగా నడిపిస్తూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరింత నూతనోత్సాహంతో పరుగులిడుతూ మరిన్ని విద్యా సంస్థలు నెలకొల్పి మహోన్నత శిఖర స్థాయిన కమిటీ ప్రకాశించవలనని అభిలషిస్తూ నమస్సుమాంజలులు.